మహా తన వదిన హారికకి ఫోన్ చేస్తుంది. ఎలా ఉన్నావు మహా? మొన్న నీతో మాట్లాడాలంటే మీ అన్నయ్య సడన్గా ఫోన్ లాక్కుని నిన్ను తిట్టేశారని అంటుంది. పర్లేదు వదినా, నేను నీ పరిస్థితిని అర్థం చేసుకోగలను. నాన్న ఎలా ఉన్నారని అడుగుతుంది మహా. మావయ్య బానే ఉన్నారు. ఇంతకీ నువ్వెలా ఉన్నావు? అక్కడ ఇంట్లో 5 మగవాళ్ళు ఉంటారని మీ అన్నయ్య అన్నారు. నీకేం ఇబ్బంది లేదు కదా అని హారిక అడుగుతుంది. అలా అడిగితే ఏం చెప్పలేను వదినా, ఇక్కడ నేను ఉండలేకపోతున్నాను. నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తావా? నా సర్టిఫికేట్స్ నాకిస్తావా? నేను బయట హాస్టల్ చూసుకుంటానని మహా అడుగుతుంది. తరువాత ఈ విషయం ఎలాగైనా ఇంట్లో వాళ్ళకి చెప్పి ఒప్పించాలని హారిక అనుకుంటుంది. కిచెన్లో ఉన్న లలిత దగ్గరికి ముందు విషయం చెప్తుంది. అత్తయ్య, మహా నాకు ఫోన్ చేసిందని హారిక చెప్తుంది. ఆ మాట వినగానే అవునా, ఎలా ఉందమ్మా? అక్కడ ఏమైనా ఇబ్బందిగా ఉందా? ఏమైనా చెప్పిందా అని లలిత అడుగుతుంది. అవునత్తయ్య, అంత క్లియర్గా చెప్పలేదు, కానీ అక్కడ ఉండలేకపోతున్నాను, హాస్టల్లో ఉందామనుకుంటున్నా, జాబ్ వెతుక్కోవడం కోసం సర్టిఫికెట్స్ కావాలని అడిగిందని విషయం చెప్తుంది హారిక. అవునా, అలా అయితే దాన్ని ఇక్కడికి వచ్చి ఉండమని చెప్పాలి. ఎలాగైనా ఈ విషయంలో మీ మావయ్యని ఆదిని ఒప్పించారని లలిత అంటూ ఉంటుంది. ఆది ప్రతాప్ ఏదో బిజినెస్ విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉంటే లలిత హారిక వస్తారు. హారికకి మహా ఫోన్ చేసిందట. అక్కడ ఉండలేకపోతున్నాను, తిరిగి వచ్చేస్తానన్నట్లుగా చెప్పిందట అని లలిత అంటుంది. ఆ మాటలకి ప్రతాప్ నుంచి ఏం రియాక్షన్ ఉండదు. అసలు దాని ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేశారని ఆది కోప్పడతాడు. మరేం చేయమంటారు? అది మనకి ఏం చెప్పుకోలేక, అక్కడ ఉండలేక ఏమైనా అఘాయిత్యం చేసుకుంటే ఏం చేస్తాం? మన అమ్మాయి తప్పు చేస్తే మనమే సరిచేయాలి కదా. అవన్నీ నాకు తెలియదు. మహాని తిరిగి ఇంటికి తీసుకురాకపోతే నేను ప్రాణాలతో ఉండనని లలిత తేల్చి చెప్పేస్తుంది. ఇక ఉదయం లేవగానే పూజ చేసి హారతి ఇస్తుంది మహా. ఏంటమ్మా ఈరోజు కొత్తగా కనిపిస్తున్నావు? ఉదయాన్నే లేచి పూజ చేశావని మాధవ అడుగుతాడు. అవును, ఏమైనా స్పెషల్ ఉందా అని చక్రి కూడా అడుగుతాడు. అలా ఏమీ లేదు, ఈరోజు శుక్రవారం కదా, ప్రతి శుక్రవారం ఇంట్లో పూజ చేయడం అలవాటు, అందుకే చేశానని మహా అంటుంది. ఇంతలో గాయత్రి ఇంటికి వస్తుంది. ఏంటి కొత్త పెళ్లి కూతురా, హారతి నాకు ఇవ్వవా అని గాయత్రి సరదాగా అంటుంది. ఇంటికి వచ్చిన వెంటనే గలగలా మాట్లాడుతున్న గాయత్రిని చూసి ఎవరా అన్నట్లుగా మహా లుక్కిస్తుంది. ఏంటి, అప్పుడే నన్ను మర్చిపోయావా? నేను గాయత్రిని, నీ రిసెప్షన్కి నీకు బ్లౌజ్ కుట్టించాను కదా అంటూ ఉంటుంది. అవును, కానీ నువ్వేంటి మధ్య అసలు ఇంటి వైపే రావట్లేదు, ఏంటి సంగతి అని మాధవ అడుగుతాడు. అదా, కావాలనే రాలేదు బావా, ఇంట్లో కొత్త జంట ఉంది కదా, వాళ్ళకి ప్రైవసీ ఇద్దామని రాలేదు అంటుంది. ఆ మాట వినగానే మహా పక్కకి వెళ్ళిపోతుంది. ఇక ఏం వంట చేసావు బావా, గుమగుమలాడిపోతుందని కిచెన్లోకి వెళ్తుంది గాయత్రి. ఇక వెంటే మాధవ కూడా వెళ్తాడు. ఇక కిచెన్లో వాళ్ళు మాట్లాడుకోవడం చూసి ఆ అమ్మాయి ఎవరని మహా అడుగుతుంది. అదా, మా అత్త కూతురు, మీరు చూసే ఉంటారు అంటాడు చక్రి. అంటే మీకు మరదలే కదా, ఆ అమ్మాయికి పెద్ది అంటే ఇష్టమా అని అడుగుతుంది. అలాంటిదేనని చక్రి అంటాడు. మరి పెళ్లి చేసుకోవచ్చు కదా అని అడిగితే మా అత్తయ్య చంపేస్తుందని ఇక గొడవల గురించి చెప్తాడు చక్రి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.